శ్రీలంకలో జరుగుతున్న భారత్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఏ జట్ల మధ్య ముకోనప్ సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకు టీమిండియా 2 మ్యాచ్ల్లో తలపడింది. ఈ 2 మ్యాచ్ల్లో ఓ మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ ఓడిపోయింది. శ్రీలంకతో తొలి మ్యాచ్లో గెలవగా రెండో మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పై వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 4 పరుగుల తేడాతో ఓడింది. ఇక ఈ రోజు మరోసారి శ్రీలంకతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ శ్రీలంక పర్యటనలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఈ ట్రై సిరీస్ లో భాగంగా తమ్ముళ్ల వేదికగా ఈ శ్రీలంక ఏతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా నిరాశపరిచాడు. మంచి ఈజీతోనే బ్యాటింగ్ ప్రారంభించినప్పటికీ వైభవ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 14 బంతులు 21 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ సాహన్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో 14 పరుగులు చేసిన వైభవ్ ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో 22 బంతుల్లో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న ఈ మూడో మ్యాచ్ లో క్రీజులో ఎక్కువసేపు నిలుస్తాడనుకున్నప్పటికీ విఫలమయ్యాడు. ఇక మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 13 బంతుల్లో 11 పరుగులే చేసి తాను కూడా నిరాశపరిచాడు. మొత్తంగా 39 పరుగులకి 2 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు మూడో వికెట్ కు 50 పరుగులు జోడించారు. ఆ తర్వాత తిలక్ వర్మ 23 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 37 పరుగులతో పెవిలియన్ చేరారు. దీంతో 114 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి టీమిండియా ఏ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.